తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కేబినెట్ విస్తరణ అంశం హాట్ టాపిక్గా మారింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ మీదుగా గుల్బర్గాకు వెళ్తున్న ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, 6 గ్యారంటీల అమలు, బడ్జెట్ ప్రతిపాదనలు, పార్టీ ప్రభుత్వ సమన్వయంపై సీఎం రేవంత్ ఖర్గేకు వివరించినట్లుగా సమాచారం. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారిన కేబినెట్ విస్తరణ, మంత్రుల శాఖల మార్పుల అంశం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లుగా సమాచారం. జూన్ తొలి వారంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇక దీంతో మంత్రి పదవులు ఆశిస్తున్న నేతల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. తెలంగాణ కేబినెట్ విస్తరణకు సంబంధించి ఎలాంటి నిర్ణయం వెలువడనుందో రాజకీయ వర్గాల్లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కేబినెట్ విస్తరణ అంశం హాట్ టాపిక్గా మారింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ మీదుగా గుల్బర్గాకు వెళ్తున్న ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, 6 గ్యారంటీల అమలు, బడ్జెట్ ప్రతిపాదనలు, పార్టీ ప్రభుత్వ సమన్వయంపై సీఎం రేవంత్ ఖర్గేకు వివరించినట్లుగా సమాచారం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, ఏకంగా ఎయిర్పోర్ట్లోనే ఖర్గేను కలవడం వెనుక ఆంతర్యం ఏంటి? ఏ విషయాలు మాట్లాడే అవకాశం ఉందంటారు? రైట్ లక్ష్మణ, ఈరోజు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కలిశారు. గుల్బర్గాకి వెళ్తున్న ఖర్గే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో డ్రాప్ అయ్యారు. అక్కడి నుంచి దాదాపు 2 గంటల పాటు నోవాటెల్ హోటల్లో కూడా కీలకమైన చర్చలు జరిపిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా దీంట్లో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటుగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మీనాక్షి నటరాజన్ పలు కీలక అంశాలపైన కూడా ఖర్గేతో చర్చించినట్టుగా తెలుస్తుంది. దీంట్లో ప్రధానంగా 2.5 కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన సంక్షేమ పథకాలు కావచ్చు, 6 గ్యారెంటీలకు సంబంధించిన అమలు కావచ్చు, భవిష్యత్తుకు సంబంధించి తీసుకురాబోయే పథకాలు, పార్టీ పనితీరు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థలు రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటుగా జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన సన్నిధత, అలాగే ఎస్ఐఆర్ కి సంబంధించి రాష్ట్రంలో అమలు చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించి కూడా పూర్తిగా చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. దీంట్లో ప్రధానంగా ఏదైతే క్యాబినెట్ ప్రక్షాళన కావచ్చు, క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కూడా కీలకంగా చర్చించినట్టుగా సమాచారం అందుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇంకా ముఖ్యంగా ఇప్పటికే క్యాబినెట్ కి సంబంధించి కూడా విస్తరణ, దాంట్లో 2 ఖాళీలను ఏర్పడ్డ పరిస్థితి కావచ్చు, దాంట్లో పోటాపోటీ నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, అధిష్టాన పెద్దలను కలిసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ముందు నుంచి కూడా కొంతమంది ఆశాభావులు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కూడా బలంగా కోరుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక జూన్ మొదటి వారికి సంబంధించి ఇదే అంశాలపైన కూడా ఈరోజు ఖర్గేతో చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. ఆయన ఖర్గే కూడా దీనికి సానుకూలంగా స్పందించినట్టుగా కూడా సమాచారం ఉన్న నేపథ్యం అయితే ఉన్నది. ఇక ముఖ్యంగా జూన్ మొదటి వారంలో ఏఐసీసీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, అలాగే కేసీ వేణుగోపాల్ తో చర్చలు జరిపిన తర్వాత కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా అధిష్టానం డిసైడ్ అయిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక జూన్ చివరి వారం సంబంధించి కూడా తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు అయితే హరీష్, ఏదైతే ప్రధానంగా ఇది జరగబోతుందో, కేబినెట్ విస్తరణ జరిగితే మంత్రి పదవులు ఆశిస్తున్న నేతల్లో కొత్త ఆస్తులు చిగురిస్తాయనుకోవచ్చా? రైట్, ప్రధానంగా ఇప్పటికే మంత్రి పదవులకు సంబంధించి కావచ్చు పోటాపోటీ నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. పలు దఫాలుగా కూడా ఇది వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నట్టు భావించారు. 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన జరిగిన నేపథ్యంలో అధిష్టాన పెద్దలంతా కూడా బిజీ షెడ్యూల్ కారణంగా కూడా తెలంగాణ మంత్రివర్గ విస్తరణ వాయిదా పడ్డ నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు క్లియర్ కట్ గా ఏదైతే స్థానిక సంస్థలకు వెళ్లే ముందు మంత్రివర్గ విస్తరణ, అలాగే
ఏదైతే కార్యవర్గ కూర్పుకు సంబంధించి మండల కమిటీలు నియమించడం కావచ్చు, గ్రామ కమిటీలు నియమించడం కావచ్చు, వీటన్నిటిని కూడా పూర్తి చేయాలని కూడా అధిష్టానం భావిస్తుంది. కాబట్టి ముందుగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కావచ్చు, ఇక 2 ఖాళీలో ఒకటి ఎస్టీలకు కేటాయించే అవకాశం అయితే కనిపిస్తోంది. దాంట్లో బాలు నాయక్ అలాగే ప్రభుత్వ ఇప్పుడు రామచంద్ర నాయక్ వంటి వారు కూడా తమ మంత్రివర్గంలో చోటు కల్పించాలని కూడా కోరుతున్న పరిస్థితి. ఒక్కోటి సంబంధించి ఒకటి కేటాయిస్తే మాత్రం ఏ సంస్థకి రైట్ హరీష్.